హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు చాలా రుచికరమైన స్వీటు, హెల్దీ స్వీట్ అన్నమాట. మీకు రెండు రకాలు చూపించబోతున్నాను. పల్లి నువ్వుల లడ్డు అండి ఇది. ప్లస్ ఇది సున్నుండలు, మినప సున్నుండలు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. దీనికి పల్లీలు నువ్వుల లడ్డుకి పల్లీలు ఇలా ద్వారగా వేయించుకోవాలి బాగా. ఇది నేను కేజీ తీసుకున్నాను అన్నమాట. నువ్వులు చూడండి ఇలా బాగా ద్వారగా బాగా వేగాలి. చూడండి ఎంత బాగా రోస్టెడ్ అయిందో. ఇలా మంచిగా మనం రోస్ట్ చేసుకోవాలి. ఇది పల్లీలు అండి. పల్లీలు నేను 1 గ్లాస్ తీసుకున్నాను. నువ్వులు 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇది పల్లీలు 1 గ్లాస్ తీసుకున్నాను. బెల్లం 2.5 గ్లాస్ తీసుకున్నాను నేను. 2 గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు. నేను 2.5 గ్లాస్ వేసుకున్నాను అనమాట. అంటే స్వీట్ బాగా తింటారనమాట, అందువల్ల నేను కొద్దిగా ఎక్కువ వేసాను. ఇలా మొత్తం కూడా మనం చేతితో వేసి మంచి కలుపుకోవాలి. కలుపుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. నేను కొద్దిగా బరగ్గా వేసుకున్నాను అనమాట, నున్నగా కాకుండా. లైట్గా నువ్వులు కనిపిస్తుంది కదండి. ఇలా మొత్తం కూడా మిక్సప్ చేసుకొని ఉండలు చేసుకోవాలి. నేను దీంట్లో నెయ్యి వేయలేదన్నమాట. సున్నుండలకు మట్టికి నెయ్యి వేసాను, దీనికి నెయ్యి వేయలేదన్నమాట. చూడండి ఇది మంచిగా వండుకు వస్తుంది అనమాట. అందులో బెల్లం అనేది ఉంది కదా. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం మినప సున్నుండలు చూసేద్దామండి. స్కిప్ చేయకుండా చూడండి. చూడండి మినుములు ఎంత బాగున్నాయో. మినపప్పు ఇలా ఎంత బాగా వేయించుకుంటే అంత రుచిగా ఉంటుంది. నేను కేజీ మినపప్పుకి 700 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. చూడండి ఇది మంచిగా పౌడర్ చేసుకున్నాను. పౌడర్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా మిక్సప్ చేసుకోవాలి. మిక్సప్ చేసుకొని మంచిగా మనకి ఎంత కావాలో అంత తగినంత చూసుకొని నెయ్యి వేసుకొని కలుపుకోవాలన్నమాట. నెయ్యి బాగా కాంచుకొని వేస్తే మనకి ఉండికి కూడా మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా మంచిగా కూడా మిక్సప్ చేసుకోవాలి. ఇది చాలా పాతకాలపు నాటి నుంచి కూడా ఈ స్వీట్స్ తయారు చేస్తుంటారు. చాలా బలం ఉంటుంది ఎముకలకు కానీ, పిల్లలకి శక్తి అనేది వస్తుంది. ఈ స్వీటు చాలా కూడా అందరికీ నచ్చుతుంది అన్నమాట. తెలుగు వారికి కూడా చాలా తెలియని స్వీట్ అని ఉండదు అన్నమాట. అందరికీ తెలిసిందే ఈ స్వీటు. ఇలా మొత్తం కూడా మనం ఉండలు పట్టేసుకోవాలి. దీన్ని మరీ నున్నగా కాకుండా కొద్దిగా నైస్గా కొంచెం బరగ్గా ఉండేట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది అన్నమాట. మీరందరూ కూడా చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఈ లడ్డుని. చూసారు కదండి, ఇలా మొత్తంగా నేను తయారు చేసేసుకున్నాను. మనం ఎక్కడికన్నా ఫ్రెండ్స్ దగ్గరికి కానీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మనం బయట నుంచి స్వీట్స్ తీసుకెళ్లకుండా ఇలా మనం చేసుకొని మన ఇంట్లో ఉన్న బాక్సులతోటి, స్వీట్ బాక్సులతోటి కూడా మనం ఇవ్వచ్చు. ఇలా నేను స్వీట్ బాక్స్లో కూడా పెట్టి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. మనకి ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుంది. మినపప్పులు పూర్వకాలంలో పొట్టుతోటి చేసేవాళ్ళు అనమాట. ఇదిగో నేను డబ్బాలో పెట్టి చూపిస్తాను. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా నేను స్వీట్ బాక్స్లో పెట్టి చూపిస్తున్నాను. మీకు అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టచ్చు. చూడండి స్వీట్ బాక్స్లు ఎంత బాగున్నాయో. ఇలా చేసి కూడా మనం ఫ్రెష్గా తీసుకెళ్ళిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారండి. ఓకే ఫ్రెండ్స్.